నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ సిద్ధార్థ్ గారు. మరి వారితో మాట్లాడదాం. హలో సిద్ధార్థ్ గారు. హాయ్ మేడం. సిద్ధార్థ్ గారు, చాలా మంది యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. ఎవరిని చూసినా యోగా చాలా మంచిది, ఆసనాలు వేయండి అనేసి అంటూ ఉంటారు. బట్ యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు, ఇందులో ఇంకా డిఫరెంట్ సెక్షన్స్ కూడా ఉన్నాయనేసి అంటున్నారు. సో ఏంటి ఆ సెక్షన్స్? యోగాలో ఒక 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. మొదలు ఒక బాడీ కండరాలని గట్టిపరిచేది ఒక రకమైన యోగా అనమాట. సో రెండోది వచ్చి బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంచాలంటే అది మెడిటేషన్ కింద యోగాలో అదొక పార్ట్ అనమాట. మూడోది ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి కండరాలు కొంచెం స్ప్రింగ్ అవ్వడానికి, వంగడానికి, లేవడానికి అలా మూడో పార్ట్ కిందకు వస్తుంది అనమాట. సో యోగాలో ఆసనాలు వేస్తే బెటర్ ఇవన్నీ ఉంటాయి, బట్ యోగాలో 3 పార్ట్స్కి ఇన్క్లూడ్ ఉంటుంది అన్నమాట. ఆ 3 పార్ట్లు చేస్తేనే యోగాలో మనకు ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఉండే రోగాలు 60 ఇయర్సే బతుకుతున్నారు అందరూ. సో ఆ 60 ఇయర్స్ కూడా ఎంత ఆరోగ్యంగా బతకాలి, చచ్చే ముందు కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది యోగాలో కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ మూడింటికి ఒకదానికి లింక్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కలిపి చేస్తేనే ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు ఆరోగ్యం అనేది వస్తుంది. అవును మేడం. ఓకే. అయితే యోగా ఆసనాలు అందరూ వేస్తూ ఉంటారు. అవును. కానీ కొంతమంది ఏం సజెస్ట్ చేస్తారు, కొంతమంది మాత్రమే వేయాలి అని అంటారు, మరి కొంతమంది అందరూ చేయొచ్చు అని అంటారు. అవును మేడం. సో ఏంటి డిఫరెన్స్? అంటే కొంతమంది ఏమో కొంతమందే చేయాలి, ఇది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అని అంటూ ఉంటారు. ఇది ఒక 80 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ చేయాలని ఒక రూల్ ఉంది అనమాట. సో ఆ రూల్ని బ్రేక్ చేసి కూడా చిన్నపిల్లలు ఒలింపిక్లో మెడల్ సాధించారు. చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి 6 ఇయర్స్ అబ్బాయి ఒక జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ సాధించి వాడు ఒక గిన్నీస్ రికార్డ్ సాధించాడు. సో మనకు ఒక అపోహ ఉండే, జిమ్లోకి వెళ్తే కండరాలు గట్టి పడితే వాడు హైట్ ఎదగడు, సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో వాడు అన్నీ కాకుండా 6 ఇయర్స్ 6 ప్యాక్ సంపాదించి వరల్డ్ రికార్డ్ కొట్టాడు. సో యోగాలో హైట్ ఎదగడానికి అండ్ బ్రెయిన్ మెచ్యూర్ అవ్వడానికి, కండరాలు గట్టి పడడానికి ప్రతిదీ ఉంటుంది అనమాట. అది 6 ఇయర్స్ అనేది లిమిట్ ఏమి ఉండదు, 60 ఇయర్స్ అనేది లిమిట్ ఉండదు అనమాట. ఎవరైనా చేయొచ్చు. వాళ్ళ బాడీ ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, ఎంత వంగగలుగుతారో అంత వంగాలి. ఒక డైలీ 1 ఇంచ్ వంగాడు, రెండో రోజు 2 ఇంచ్ వంగాడు అంటే చేస్తున్న కొద్దీ అందులో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో అలా ఆ అపోహ అనేది నేనైతే నమ్మనది. సో ఎందుకంటే నా సర్కిల్లో ఉండే చిన్నపిల్లలు కూడా యోగా నాకు షాక్ వస్తుంది, ఏంద్రబాబు ఇట్లా చేస్తున్నాడు వీడు అని. సో అది లిమిటేషన్ అయితే ఉండదు మేడం, అది ఎవరైనా చేయొచ్చు యోగా. ఓకే. అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చేయాలి అంటూ ఉంటారు కదా. అంటే కొంచెం లావు ఉండే వాళ్ళు ఉంటారు, మరీ ఫ్లెక్సిబిలిటీగా ఉండదు. సో ఉండాలి అంటే వాళ్ళు డైట్ చేస్తూ వాళ్ళ యోగా ఆసనాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. నేనే ఒక 85 kgs ఉండేవాడిని. సో దానికి నేను యోగా చేస్తే బెనిఫిట్ ఉంటుందని నేనే ఇండివిజువల్గా నాకు మోటివ్ తీసుకొని నేను చేయడం జరిగిందనమాట యోగాని. సో దానివల్ల నాకు ఇప్పుడు 3 months బ్యాక్ ఉన్న దానికన్నా ఇప్పుడు చాలా బెటర్మెంట్ ఉంది. ఓకే. ఖచ్చితంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మేడం అందులో. అయితే ఇప్పటి వరకు సూర్య నమస్కారాలు అంటారు, లేదంటే వజ్రాసనము, శీర్షాసనం, ఇలా పేర్లు అయితే విన్నాం. బట్ టోటల్గా మనకు యోగాలో ఎన్ని ఆసనాలు ఉంటాయి? ఆసనాలు అనేవి 85 ఆసనాలు అయితే ఉంటాయి. సో దాంట్లో ఉండేవి ఇండివిజువల్స్ అనమాట, ఏబిసిడి. సో ఒక వజ్రాసనంలో 4-5 ఆసనాలు ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఉండేవి 85 ఆసనాలు, దాంట్లో ఉండేవి మళ్ళీ సబ్ ఆసనాలు ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా మనకైతే 85 ఆసనాలు ఉంటాయి. సో ఆ 85 నేర్చుకొని చేసేలోపు మన ఏజ్ అయిపోతుండదు, బట్ అందులో మన బాడీకి ఎంతవరకు సహకరిస్తాయి ఆ యోగాసనాలు. సో అవి చేసుకుంటూ మనం రోజువారీ కార్యక్రమం చేసుకున్నా సరిపోతుంది, మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఉండే వాళ్ళ జిమ్కి వెళ్తే కండలు విరుగుతాయి అంటారు, కానీ ఆ కండలు ఉంటాయి ఓకే చూడడానికి, బట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా అందులో? ఉండదు. అది వెనక్కి చెయ్యి వంగాలంటే వంగలేడు వాడు, లేపుతాడు, బరువు లేపుతాడు, 6 ప్యాక్ ఉంటుంది, బట్ విత్ ఫ్లెక్సిబిలిటీతో ఉండే బాడీ ఇంపార్టెంట్ కదా మనకి. సో అది ఇందులో వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటాను. అంటే ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ మాత్రమే ఉంటుందా, స్ట్రెంగ్త్ కూడా ఉంటుందా? స్ట్రెంగ్త్ అందులో 3 ఉంటాయి కదా, మజిల్, స్ట్రెంగ్త్ అండ్ బ్రెయిన్ పీస్ఫుల్, ఈ 3 కలుస్తాయి అనమాట యోగాలో. సో ఆ యోగా చేస్తే ఖచ్చితంగా మనకు ఉండే స్ట్రక్చర్ కూడా ఉంటుంది, మన జిమ్కి వెళ్ళే వాళ్ళకన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ. ఇంకా నేనైతే గట్టిగా నమ్ముతున్నాను దాన్ని, ఎందుకంటే నేను దాన్ని ఫేస్ చేశాను కాబట్టి నేను నమ్ముతున్నాను. రైట్.
ఓకే, థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, చాలా విషయాలు తెలియజేస్తారు యోగాకు సంబంధించి. యా, థ్యాంక్ యూ మేడం.